హాయ్ అందరికీ నమస్కారం. వెంకీ ట్రావెల్స్ వ్లాగ్స్కి అయితే వెల్కమ్. తిరుపతిలో ఉన్న కాళహస్తిలో అయితే మనం ఇప్పుడు ఉన్నాము. ఆ పంచలింగాల్లోనే ఒకటైన ఆ వాయులింగం అయితే ఈరోజు దర్శనం చేసుకుందాం మనము. అలాగే శ్రీ భక్త కన్నప్ప గుడికైతే కొండెక్కి చూసేద్దాము. పార్వతీ పరమేశ్వరులు అయితే చూస్తున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఆడ స్కిప్ చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు నేనైతే బెంగళూరులో ఉన్న కృష్ణరాజపురం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడి నుండి తిరుపతిలో ఉన్న శ్రీ కాళహస్తికి అయితే నేను బయలుదేరుతున్నాను. ఇక్కడి నుండి 320 కిలోమీటరు. నేను ఇప్పుడైతే ట్రైన్లో అయితే వెళ్ళబోతున్నాను. రిజర్వేషన్ కాదు, జనరల్. ఇప్పుడైతే తిరుపతికి 6కి అయితే పోతూ ఉన్నాము. నేను ఇప్పుడైతే తిరుపతి బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. కాళహస్తికి వెళ్ళే బస్సులు బస్సు అయితే ఎక్కేసాం, సీట్లు అయితే దొరికేసాయి. మనం ఈ కాళహస్తికి 30 మినిట్స్లో అయితే కాళహస్తి చేరుకుందాం. తిరుపతి నుండి కాళహస్తి హైవే అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా అద్భుతంగా వేసిన రోడ్ అయితే. మనం సన్ రైజ్ అయితే చూస్తున్నాము. పంట పొలాలు అవి ఎంత బాగున్నాయి అంటే మనమైతే ఇప్పుడైతే కాళహస్తి అయితే చేరుకున్నాము. స్వర్ణముఖి నదిపై అయితే వెళ్తున్నాం మనము. అదిగో శివయ్య భక్త కన్నప్ప గుడి దగ్గర ఆ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కొలువై ఉన్నారు. తిరుపతి నుండి బస్ స్టాండ్ నుండి వచ్చినామంటే మనం వచ్చి కాళహస్తి బస్ స్టాండ్ ఇక్కడ ఆపుతాయి బస్సులు. మాత్రం బస్సులు ఇక్కడ డిస్టెన్స్. మనం ఇలా అయితే నడుచుకొని వెళ్ళాలి. వారికి బ్రిడ్జ్ ఇలా నడుచుకొని పోవాలి మనము. అంటే స్వర్ణముఖి నది ఇది. స్కామ్ అయితే స్టార్ట్ అయితే కాళహస్తిలో మనం చూసుకుని అయితే మనం అందరూ జాగ్రత్త ఉండాలి. స్టాండ్ లో పెట్టండి అంటారు, లేదంటే టెంకాయ తీసుకొని లేదంటే చెప్పులతో బారేస్తాం. స్కామ్ అయితే జరుగుతుంది. కాళహస్తి అయితే ఉన్నాం. ఈరోజు కాళహస్తిలో జరిగే దర్శనకి అయితే వెళ్ళిపోతాం. ఫోన్ అయితే అలవ్ లేదు. మనకి ఇలా అయితే చెప్తారు, టెంకాయలు తీసుకొని మనకు అసలు అయితే వద్దు, ఇక్కడే చెప్పులు యూజ్ చేసుకోవచ్చు. టెంకాయలు అయితే తీసుకోవద్దు, పూజ సామాన్లు అయితే తీసుకోకూడదు. ఎవరైనా రావుకేతు పూజ చేయించాలంటే ఆదివారం సాయంత్రం మన కాళహస్తి చేరుకోండి. అప్పుడు ఒక నైటు అక్కడే ఉండి మార్నింగ్ నిద్రలేసి స్నానం చేసుకొని అప్పుడు రావుకేతు పూజ చేయించండి. మనం తెచ్చుకున్న మన జత ఒక బట్టలు అయితే విడిచిపెట్టి వెళ్ళాలా. అప్పుడైతే మనం చేయని పూజకి ఫలితం దొరుకుతుంది. మనం రావుకేతు పూజ చేయాలని టోకన్స్ అయితే ఇక్కడ ఇస్తారు. ఇదిగో ఇక్కడ చూస్తుంటే మనం 750 టోకన్స్ ఈ లైను. ఇదైతే 500 టోకన్స్. అయితే సేమ్ ఒకటే ఉంటాయి అన్నీ. ఇక్కడైతే ఫోన్ అయితే మనం హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయట అయితే వచ్చాము. మనము చూసుకోవచ్చు కాళహస్తి బాగా జరిగింది. ఓం నమః శివాయ. కాళహస్తి అని పేరు ఎలా వచ్చింది అంటే, శ్రీ అంటే సాలిపురుగు, కా అంటే పాము, స్థే అంటే ఏనుగు. పూర్వం ఆ మూడు, ఆ సాలిపురుగు, ఆ సర్పము, ఆ ఏనుగు, ఆ పరమశివునికి పరమ భక్తులైన ఆ మూడు ప్రాణులు నా భక్తి గొప్ప, నా భక్తి గొప్ప అనే ప్రయత్నంలో ఆ మూడు ప్రాణాలైతే వదులుకుంటాయి. అప్పుడైతే ఆ భక్తి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై తనలో కలుపుకుంటాడు. అందుకు ఈ కాళహస్తి అనే పేరైతే ఈ కాళహస్తికి వచ్చింది. ఇలా శివుని గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడైతే పరమ భక్తుడైన ఆ భక్తి కన్నప్ప గుడికైతే వెళ్ళిపోదాం. కొండ మీదకైతే నడుచుకుంటూ వెళ్ళాలి. దర్శనం చేసుకుని బయట వచ్చినప్పుడు మనకైతే ఇక్కడ గోమాతలు కొన్ని కనపడతాయి, ఇక్కడ చూసుకోవచ్చు మనము. అలా ఈ గోవుల్ని, ఈ నందీశ్వరుడిని చూస్తూ ఉంటే సాక్షాత్తుడు ఆ పరమశివుడి దగ్గర ఉన్న నందీశ్వరుడే ఇలా వచ్చి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిసేపు అయితే గోమాతలను అయితే దర్శనం చేసుకుందాము. గోవులను చూసుకొని మనం భక్తి కన్నప్ప గుడికైతే వెళ్ళిపోదాం. భక్త కన్నప్ప టెంపుల్కి అయితే పోయే దారి అయితే ఇది. ఆ భక్త కన్నప్ప, ఆ శివయ్య తన నెత్తిన మీద పెట్టుకున్నాడంటే సాక్ష్యం ఇదే.
భక్తుడంటే అంత ప్రేమ ఆ శివయ్యకి. ఆ శివయ్య కిందుండి ఆ భక్తుని పైన పెట్టిన కొండకైతే మనం వెళ్తున్నాం ఇప్పుడైతే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మనం ఎప్పుడైతే ఆ భక్తి కన్నప్ప గుడికైతే వచ్చాం. మనం చూసుకుంటే కన్నా ఆ లోకాలైతే శివుడు కింద, ఆయన భక్తుడు పైన. హే విచిత్రమయ్యా నీ లీల, హో బోలా శంకర. ఓం నమ శివాయ. చూసుకుంటే ఆ భక్తప్ప గుడి అయితే ఇదే. మనం భక్తప్ప కన్నప్ప గుడిలో అయితే ఉన్నాం. శివయ్య ఆయన లీల, ఆయన దైవత్వం ఎవరికి అర్థం కానిది, అర్థం చేసుకునేది. ఆయన భక్తుడి గుడి పైన అయితే ఆ లోకల్ శివుడి గుడికి మాత్రం కింద ఉంటుంది. ఆ శివయ్యకి భక్తులంటే ఎంత ప్రేమో ఈ భక్త కన్నప్పని చూసే తెలుసుకోవచ్చు మనము. ఇలా పూజించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కన్నప్ప అంటే ఈ తిన్నడు ఆ శివయ్యకి మాంసాలతో పిచ్చి పిచ్చి పూలతో పూజించాడు. అందుకే ఆ శివయ్యకి ఆ శివయ్య మందు ఉన్న భక్తితో ఆ శివయ్య భక్తి కన్నప్ప పరీక్ష పెడితే ఆ పరీక్షలో నెగ్గి ఆ కన్ను తీసి ఆ శివయ్యకి పెడితే అప్పుడు ఆ ఆది దంపతులు ప్రత్యక్షమై ఆ భక్తి కన్నప్పని ఆ శివయ్యలో ఐక్యం చేసుకున్నప్పుడు ఆ భక్తి కన్నప్పకి మోక్షం అయితే లభించింది. ఓం నమ శివాయ. అదైతే చూసుకుంటే మనం అంతా సొన్ముఖి నది పక్కలో ఆ కాళహస్తి స్వామి తెలిసినాడు. ఆ భక్తి కన్నప్ప సొన్ముఖి నది నీళ్ళు ఆ అభిషేకం తెచ్చి వాటర్ తెచ్చి అభిషేకం చేసేవాడు.
దర్శనం అయితే బాగా జరిగింది. కాళహస్తికి అయితే అందరూ విజిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ. నాదేమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమః